ఏంటమ్మా? మంచిగా నువ్వు ఇంట్లో ఉండకుండా బయటికి యాడికి పోయేస్తుండావు? ఇంటి విషయం బజార్కి ఎక్కినప్పుడు బయటికే కదమ్మా వెళ్ళాలి. అందుకని ఊరు వదిలిపోతున్న దరిద్రాలని దారికి అడ్డం పడిపోయి మరీ ఆపొస్తుండావా? అచ్చు తప్పకిలా, అచ్చు తప్పకిలా, అచ్చు తప్పకిలా. వాళ్ళు దరిద్రులు కాదు, నా కుటుంబ సభ్యులు. వెంకీ నీ జీతగాడు కాదు, ఈ దేవరపాటి వంశోద్ధారకుడు. మర్యాదగా మాట్లాడు. మర్యాద? నువ్వు ఏం మాట్లాడుతుండావో నీకైనా తెలుస్తుండదా నాయనా? కొడుకుని సంపిందానికి మర్యాద ఇయ్యమనే తండ్రిని నిన్నే చూస్తుండా. చాలాఖిలా, 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 చాలాఖిలా. ఆధారం లేని అనుమానంతో హంతకురాలు అన్న నింద వేసి నా కోడల్ని నువ్వు అవమానించింది ఇంకా చాలు. నా కోడలిపై నాకు ఎటువంటి అనుమానమూ లేదు. నా మనవరాలు మనవడిపైన నా అభిమానం పోదు. ఇకపై వాళ్ళు ఊరొదిలి ఎక్కడికి పోరు, నేను పోనివ్వను. ఈ కూతుర్ని కాదని ఆ కోడల్ని వెనకేసుకొస్తుండవా నాయనా? చిన్నప్పటి నుండి నీ కళ్ళ ముందు పెరిగిన నా కొడుకుని కాదు అని ఆ వెంకిగాణ్ణి మనవడో వారసుడో అని నువ్వు మురిసిపోతుండావా? కాస్త కండ్లు తెరిచి ఆలోచించు నాయనా. ఇప్పుడిప్పుడే నేను కళ్ళు తెరిచి సరైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డానమ్మా. వీలైనంత తొందరగా ఈ ఇంటి ఆనందాన్ని, సంతోషాన్ని పెంచేలా చేస్తానమ్మా. అప్పుడు అందరి కళ్ళు తెరుచుకుంటాయి.